So where was Telangana? In a very dangerous situation. Pranay Bhaskar. Vinay Bhaskar wala anna. నేను కరెక్ట్గా చెప్పిన మీరే కరెక్ట్గా వినలే. సో చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చట క్యా లగాయ భయ్ క్యా దుకాన్ లగాయ అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ. ఎటువంటి బాధలంటే ఆనాడు నా అడ్వైజర్గా సహచరునిగా రాజీ లేని పోరాటం చేసినటువంటి మానీయులు స్వర్గీయ జయశంకర్ గారు నాతో పాటు ఉండేది. అనుక్షణం ప్రతిక్షణం ఉండేది నాతో పాటు, అన్ని సందర్భాలలో ఉండేది. ఆయన ఎంత గొప్పవాడంటే చాలామంది జీవితంలో చాలా పనులు చేస్తారు, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. ఎందుకు పడతారో తెలియదు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే ఆయన ఆజన్మ తెలంగాణవాది, ఆజన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్. అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక 14-15 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను. అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో. ఎక్కడి నుంచి ప్రారంభమైంది సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు, అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర. మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు, మరొకటి కావచ్చు.